బస్ భవన్ కు వెళ్లే మార్గాన్ని మూసేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ దగ్గర బారికేడ్స్ ఏర్పాటు చేశారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలను ఆపేశారు పోలీసులు. పోలీసులకు బీఆర్ఎస్ క్యాడర్ కు తోపులాట, వాగ్వివాదం జరిగింది. బారికేడ్స్ తోసేసుకొని బస్ భవన్ వైపు వెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు, క్యాడర్. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. టీఆర్సీలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోవట్లేదు. వాళ్ళ యూనియన్లకు అవకాశం ఇస్తాం, ఇది ప్రజాపాలన అన్నారు. మరి ఎక్కడ పోయిన యూనియన్లు ఈరోజు? అందుకే ఇవాళ ఆర్టీసీ కార్మికుల తరపున ప్రైవేట్ పరం చేయవద్దని, అట్లాగే ప్రజల తరపున ప్రజల మీద భారం వేయవద్దని. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా దారుణంగా ఉంది. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇంకా మీదికెళ్ళి మీరు మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టు ఈ రకంగా బస్సు ధరలు కూడా పెంచితే, బస్ ఛార్జీలు పెంచితే సామాన్యుడు, ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వమే ఈ నష్టాలు భరించాలి. ప్రజా రవాణా సామాజిక బాధ్యత మీరే భరించి, మీరే ఆలోచించి, మీరే తీసుకొచ్చిన స్కీమ్ను విజయవంతంగా విస్తరించండి. దానికి మేము స్వాగతిస్తాం. కానీ నష్టాలు ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజల మీద తోయొద్దు అనేది మా ప్రధానమైన డిమాండ్. మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, రోల్ బ్యాక్ చేయాలి. ఆ డిమాండ్తోనే బస్ భవన్కి వచ్చాం. ప్రభుత్వం స్పందిస్తున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ unfortunately has no respect for his own cabinet colleague, so I don't expect much from him in terms of respect for the common man and common citizen of Telangana. All I have to say is the government has to answer. It is your decision to implement free bus. Why are you now saying that the RTC is in losses? Because you were the same party and same government that was claiming that RTC is in profits because of the free bus scheme. Now there can't be a contradiction. You can't be hunting with the hounds and running with the hares. That's not how this works. You have to answer the people of Telangana as to why you have jacked up the prices of RTC, why you are hurting the common man. यही है क्या आपका innovative thinking? आप कहते हो एक तरफ कि RTC फ्री है विमेन के लिए, बट अगर वहीं पे उसी घर में जो पुरुष है उसके लिए डबल रेट कर देते हो, और जो घर में बच्चा है उसका भी अगर बस पास 25% बढ़ता है, तो ये कहाँ की नीति है, कहाँ की रीति है? इसीलिए हम पूछना चाहते हैं गवर्नमेंट से, पब्लिक इंटरेस्ट में आपको ये सोशल ऑब्लिगेशन के जरिए लेना चाहिए, और जो भी नुकसान है आरटीसी का आपको उठाना चाहिए. आवाम पे इसका जिम्मेदारी नहीं डालना चाहिए, बोझ नहीं डालना चाहिए. బస్ భవన్ కు వెళ్లే మార్గాన్ని మూసేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ దగ్గర బారికేడ్స్ ను ఏర్పాటు చేశారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలను ఆపేశారు పోలీసులు. పోలీసులకు బీఆర్ఎస్ క్యాడర్ కు మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగింది. ప్రస్తుతం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో మేము ఆర్టీసీని కాపాడడానికి 9,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇచ్చాం. ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. ఆర్టీసీలో కొత్త నియామకాలు చేశాం. ఆర్టీసీలో కొత్త బస్సులు కొన్నాం. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క బస్సు కొనలేదు, ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు. ఆర్టీసీ ఆస్తులు తెగనమ్ముతున్నాడు, ఆర్టీసీ ఆస్తులను కుదబెడుతున్నాడు, ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నాడు. ఆర్టీసీలో వాళ్ళకు ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్స్ రావడం లేదు. మేము ఉద్యోగుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులను మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, వాళ్ళ ఎరియర్స్ అన్ని కూడా చెల్లించండి. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టొద్దని, ఆర్టీసీ ఆస్తులు అమ్మొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా పేద మధ్యతరగతి ప్రజల మీద డబుల్ ఛార్జీలు వేశారు. భార్యకు ఫ్రీ అన్నారు, భర్తకు డబుల్ టికెట్ కొట్టారు. ఇంకా ఇదేముంటుంది? ఇప్పటికి 5 సార్లు పెంచినావు కదా. పండగ పేరు మీద డబుల్ టికెట్ వసూలు చేసినావు, టోల్ గేట్ పేరు మీద ఛార్జీలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ఛార్జీలు పెంచినావు, అదేవిధంగా బస్ పాస్ల ఛార్జీలు పెంచినావు. ఇలా హైదరాబాద్లో కూడా ఛార్జీలు పెంచినావు. ఉదయం నేను మేదీపట్నం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ రావడానికి టికెట్ తీసుకుంటే నిన్నటిదాకా 30 రూపాయలు, ఇలా 40 రూపాయలు. అంటే రోజుకు పేదవాళ్ళ మీద 20 రూపాయలు భారం పడ్డట్టు, నెలకు 600 రూపాయలు భారం పడ్డట్టు. ఓ 12-13 వేలకు పనిచేసే ఉద్యోగి మీద నెలకు 600 రూపాయల భారం పడితే ఎలా బతకాలి? భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొట్టినాక ఇది పేదల మీద భారం వేయడం కాదా? ఎడమ చేయితో ఇస్తేవి, కుడి చేయితో గుంజుకుంటేవి, ఇది గుంజుకోవడం కాదా? ఇది పేదల మీద భారం వేయడం కాదా? నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంచిన బస్ ఛార్జీలు దించాలి, పేదల మీద భారం వేయొద్దు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఎంతమ్మా టికెట్? 10 రూపాయలు పెరిగిందా? 10 రూపాయలు. మొన్న 30 ఉంటే ఇక 40. చూడండి, ఇప్పుడు మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే,
ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది, 40 రూపాయలకు టికెట్ ఇచ్చింది, అంటే 10 రూపాయలు పెరిగింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు, అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 600 రూపాయల భారం గల ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం, 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు, కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు, పీఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈమెని ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతా ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు. రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి? నువ్వు హైదరాబాద్ లో మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు, మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు, జేబీఎస్ బస్టాండ్ ను హడ్కోలో 1500 కోట్లకు కుదబెట్టి బస్టాండ్లను కుదబెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన అదేవిధంగా బస్ పాసుల ధరలు కూడా దించాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు, పండుగల పేరు మీద ధరలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినావు, సిటీ బస్సుల్లో 50% ధరలు పెంచినావు. ఎన్నిసార్లు పెంచుతావు? నీ 20 నెలల్లో 5 సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నావు. ఆడోళ్ళకి ఫ్రీ అన్నావు, మగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఈ ఆడికాడికి అయిపోయా. భార్యకు ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ కోసం ఎండీ గారికి మెమోరాండం ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి. బస్ భవన్ కు వెళ్లే మార్గాన్ని మూసేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ దగ్గర బారికేడ్స్ ని ఏర్పాటు చేశారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలను ఆపేశారు పోలీసులు. పోలీసులకు బీఆర్ఎస్ క్యాడర్ కు మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగింది. బారికేడ్స్ తోసేసుకొని బస్ భవన్ వైపు వెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు, క్యాడర్. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విచక్షణ రహితంగా ఏదైతే సిటీ బస్సు ఛార్జీలు పెంచిందో దాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చినాము. అక్కడ ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి మరి ఇదేనా మీ గవర్నమెంట్ యొక్క ఇన్నోవేటివ్ థింకింగ్ అని అడగబోతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఇదేదో చాలా గొప్ప పని మేము చేస్తున్నది అన్నట్టుగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సును మేము స్వాగతిస్తున్నాం, కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితి ఉన్నది. మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. బస్సుల సంఖ్య పెంచండి, అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి, మేము కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 120 కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి సంవత్సరానికి 11500 కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. మీరు ఇవాళ 2 పనులు చేస్తున్నారు. ఒకటి, ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రజా రవాణాను వాడే పేదలు ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళని నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మరొక వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్గో సర్వీసులు గతంలో 100 కోట్లు ఆర్జించేది సంవత్సరానికి ఆర్టీసీ కార్గో. కేసీఆర్ గారు ప్రారంభించారు కార్గో సేవలను. మరి మీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి నెలకు 3 కోట్లకే, అంటే సంవత్సరానికి 36 కోట్లకే మరి కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసింది. అట్లాగే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కనబడతా ఉన్నది. ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాలు. బస్ భవన్ కు వెళ్లే మార్గాన్ని మూసేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ దగ్గర బారికేడ్స్ ను ఏర్పాటు చేశారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలను ఆపేశారు పోలీసులు.
పోలీసులకు బీఆర్ఎస్ క్యాడర్కు మధ్య తోపులాట వాగ్వివాదం జరిగింది. బారికేడ్స్ ను తోసేసుకొని బస్ భవన్ వైపు వెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు క్యాడర్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, బీఆర్ఎస్ వర్గం కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్తో పాటు కొంతమందిని మాత్రమే బస్ భవన్ లోపలికి అనుమతించారు. సో ఇటు బీఆర్ఎస్ వర్గం పెట్టదు కేటీఆర్ కూడా పెంచిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సో వీళ్ళని వాటిని తగ్గించాలి, సో ఇది సామాన్యుడికి భారం పడుతుంది అనే దానిపైన కూడా ఇటు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి వినతి పత్రం సమర్పించడానికి లోపలికి అయితే ఇదంతా కూడా ఉదయం నుంచి కూడా పెద్ద హైడ్రామా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పెంచిన ఛార్జీలకు నిరసనగా కూడా ఆర్టీసీ బస్సులు అటు మెహదీపట్నం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ వర్గం కేటారు ఇటు రేతిఫైలి బస్ స్టాండ్ నుంచి బస్సుల్లో వీళ్ళు ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్కు చేరుకున్నారు. సో వీళ్ళతో పాటు కార్యకర్తలు కూడా రావడం జరిగింది. అయితే ఇటు సంధ్యా థియేటర్ వద్ద పెద్ద హైడ్రామానే కొనసాగింది. సో లోపలికి అనుమతి లేదంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బారిగేట్లు ఏర్పాటు చేశారు. చాలా పెద్ద సంఖ్యలో కూడా పోలీసులను మోహరించారు. సో ఇటు పోలీసులకు అలాగే ఇటు కేటీఆర్కు అలాగే హరీష్ రావుకి మధ్యన పెద్ద తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యం ప్రస్తుతం అయితే ఇటు కేటీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు ఒకరిద్దరి ఎమ్మెల్యేలను మాత్రమే లోపలికి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలా ఒకరిద్దరిని మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలి అనేటువంటిది అయితే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.